హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో కాకరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ కొబ్బరిని వేసుకోండి. అది పచ్చిదైనా, ఎండుదైనా పర్లేదు. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రౌండ్‌గా చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్‌ని అందులో వేసుకోవాలి. అలాగే 6 లేదా 7 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసేసుకొని వేసుకొని, ఇవి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో హాఫ్ లీటర్ పెరుగుని తీసుకొని, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్‌ని అందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ పీసెస్‌ని కూడా అందులో వేసేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఈ పోపును కూడా వేసేసుకొని, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, చేదు అనేది అస్సలు లేకోకుండా ఉండే కాకరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.